అవునవునా లేదు మనమైతే కాల్ పెడుతున్నాం కానీ ఫస్ట్ టైం థ్యాంక్ యూ దగ్గర అమ్మ ఇక్కడ అమ్మ నచ్చమ్మా కప్పుకొని మీరు కప్పుకొని వాడాలా రైట్ రైట్ ఆమెకి మీ కార్యాలయానికి వచ్చి మమ్మల్ని అందరు పడుకోండి అంటే అఫీషియల్గా వచ్చారు డ్రైవర్లు అమ్ముతాడు బయట పిల్లలు లక్ష్మమ్మ దాని దగ్గర దగ్గర ఈరోజు గద్వాల్ పట్టణంలో ప్రజా బంగ్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నూతనంగా ఎన్నికైన మా మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్తో పాటు ఇద్దరు ఇండిపెండెంట్గా గెలిచిన కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. నిన్ననే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈ ప్రెస్ మీట్ ఈరోజు అన్ని వివిధ అంశాల గురించి అన్నిటి గురించి చర్చిస్తాను మీతో. దానికి ముందు మా పార్టీలో జాయిన్ అయిన కొత్తగా నూతనంగా జాయిన్ అయిన సత్యం గారు మీతో ఒక నిమిషం మాట్లాడతారు. నమస్కారం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి నమస్కారం. నేను ఈరోజు గతంలో జరిగిన ఎలక్షన్లో 29వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది. మరి నా వార్డు ప్రజల అభివృద్ధి కొరకు, నా వార్డు అభివృద్ధి కొరకు దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీని వైపు ఉంటే మరి అన్ని వార్డులో అన్ని పనులు చేసుకోవచ్చు, అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో నేను నేడు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దీనికి ముత్యాల లక్ష్మి మామూలు 32వ వార్డు ముత్యాల లక్ష్మి, నేను ఎం లక్ష్మి కౌన్సిలర్గా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముగిందనే విషయాన్ని ముందుగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించినటువంటి గౌరవ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా గద్వాల మున్సిపల్ పుర చైర్పర్సన్ అయినటువంటి మా సోదరి జయలక్ష్మి చేరువయ్యే విధంగా, దగ్గరయ్యే విధంగా ప్రజలందరికీ తనదైన శైలిలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చినాం. ఇచ్చిన హామీలు 6లో ఇప్పటికే 4 తూచ తప్పక అమలు చేస్తూ ఉన్నాం. మరి 2 కూడా అతి త్వరలోనే అమలు చేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ గద్వాల మున్సిపాలిటీని దాదాపు 37 వార్డులలో 19 వార్డులు గెలిచి గౌరవ ఎక్స్ అఫీషియల్ మెంబర్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లురవి గారి ఓటుతో మేము ఈరోజు నిజంగా మున్సిపల్ చైర్మన్ ఒక ఓటు అదనంగానే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై, వైస్ చైర్మన్గా ఎన్నికై గద్వాల పట్టణ ప్రజలందరూ కూడా మేము ముందుగా నమస్సమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గద్వాల ప్రజలు ఆదరించినారు, అభిమానించినారు, ఓట్లేసి గెలిపించినారు. ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా పట్టణాభివృద్ధి కోసం మా వంతు కర్తవ్యంగా, మా వంతు సహకారం ఖచ్చితంగా ప్రజలందరికీ దగ్గర ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాం. గద్వాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఛేదించి ప్రజలందరికీ కూడా దగ్గరయ్యే విధంగా ప్రజాపాలనే మా ధ్యేయంగా ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ఎన్నికల ముందు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ముందు ఏమైతే చెప్పిండో వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. ప్రజల కనీస మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అమలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ గద్వాల మున్సిపాలిటీ చరిత్రలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాం.
పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైనా కాస్త పూస్తూ జరిగిన ప్రాంతం ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా దాన్ని అమల్లోకి తీసుకొస్తాం, దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధి చేసే ప్రయత్నంలో గౌరవ చైర్పర్సన్ గారు, మరి అదే వైస్ చైర్మన్గా నేను, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ సహకారం తీసుకొని పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు, తాగునీరు, వీధి లైట్లు, శానిటేషన్, పరిశుద్ధం అన్నింటి విషయంలో కూడా ఖచ్చితంగా దాన్ని మేము తూచ తప్పక అమలు చేస్తాం. ప్రజలు ఏదైతే ఎప్పటి నుంచో ఒక వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు గత ప్రభుత్వం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ మాటను మేము ఒప్పుకుంటాం. మా ప్రభుత్వం అతి త్వరలోనే ప్రజలందరూ కూడా పెన్షన్ ఇచ్చి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు మేము వెళ్తామని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీన్ని అన్నింటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మా శాయశక్తులకు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గత నెల నుంచి ఒక విచిత్రమైన వాతావరణం గద్వాలలో నెలకొని ఎన్నో విధాలుగా ఎన్నో శక్తులు కాంగ్రెస్ పార్టీకి ఓడించాలని చాలా ధీమాతో వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రానియమని ఒక ధీమాతో వాళ్ళు పనిచేసి చివరికి గద్వాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే కట్టుకట్టారు. ఈ యొక్క పత్రికా సమావేశం గద్వాల ప్రజలందరికీ మరోసారి చేతులు నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గద్వాలలో కొన్ని వార్డులో ఇంకా 2-3 ఓట్లతో కొన్ని వార్డులు మనం డిస్టర్బ్ అయ్యాము. గద్వాలలో చెడు ప్రచారం చేసి ఒక బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద చెడు ప్రచారం చేసి కొన్ని వార్డులు మనం ఇంకా కోల్పోయాం. దాదాపు 20 ప్రజాపాలన ప్రజల అందుబాటులో పథకాలు తీసుకొస్తుందో, అలాగే రాబోయే రోజులు కూడా మన శాసనసభ్యులు గౌరవ బండ్ల కృష్ణారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సహసహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే మున్సిపల్ నిధులకి సమకూర్చి ప్రతి వార్డుకి పార్టీలకు అతీతంగా మన చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిల్ సభ్యులంతా ఏకదాటిగా ప్రతి వార్డు అభివృద్ధి పథంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల పట్టణాన్ని ఒక రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదిస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి, నాయకులకు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ప్రజా బంగ్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మా చైర్పర్సన్ జయలక్ష్మి గారికి, మా వైస్ చైర్మన్ శంకర్ గారికి, మా పట్టణ అధ్యక్షుడు ఇషాక్ గారికి, ఎంతో చాకచక్యంగా తెలివిగా యువత అనుకుంటే ఏదైనా సాధించగలము అని చెప్పి నిరూపించిన మా సత్యం గారు మా పార్టీ మెంబరే. కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ రాకున్నా కూడా తన పోరాట పటిమని చూపించి గెలిచిన తర్వాత నేను గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ అని తను ముందు నుంచే చెప్తున్నాడు. ఎవరికి ఇది లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎవరు ఫోటోలు పెట్టుకోకుండా ఏది పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా చేసి గెలిచిన తర్వాత క్రమశిక్షణతో ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా మళ్ళీ గెలిచిన వెంటనే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చి జాయిన్ అయిన మా సత్యం గారికి, అమ్మ 32వ వారి నుంచి ముత్యాల లక్ష్మి గారు సమాజంలో ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఇది చేసి వారు కూడా పార్టీ తరఫున టికెట్ ఆశించారు. ఆ రోజే చెప్పారు, గెలిచినా ఓడినా కంపల్సరీ మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసి ఆ రోజు గెలిచినా కూడా గెలిచిన తర్వాత వచ్చేది మేము కాంగ్రెస్ పార్టీకే అని చెప్పి అదే మాటతో అమ్మ కూడా ఎన్నో కష్టాలు చవిచూసి ఎంతోమంది ఎదురొచ్చినా కూడా గెలిచిన వెంటనే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అమ్మ కూడా వచ్చారు. నా మిత్రులు తుమ్మల నరసింహ యాదవ్ గారు నాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్నారు. గద్వాల్లో నేను నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన టైంలో ఎలక్షన్ ద్వారా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు నా మిత్రుడు నాతో పాటు నా కమిటీలో జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ బిడ్డకి వారి సతీమణికి అవకాశం రావడం చాలా సంతోషం. ఇప్పుడు మన చైర్పర్సన్ జయలక్ష్మి గారు మాట్లాడారు. రవి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాతోటి కౌన్సిలర్లకు సహకారంతో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతానని మాటిస్తున్నాను. 3వ తారీఖు హరిబరిన డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. అందులో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక గందరగోళం వల్ల నేను ఒక 5 చోట్లల్లో
పార్టీ అసలు సింబలే లేకుండా పోయే పరిస్థితులలో ఎవరైతే ఇక్కడ కొన్ని పార్టీ రూల్స్ ఉంటాయి, దాంట్లో స్ట్రిక్ట్గా నేను ఎప్పుడైతే అధిష్టానానికి చెప్పామో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే అర్హులు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండడం, అదృష్టవశాత్తు 5 వార్డులలో మాకు 5 మంది కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ నాకు అప్లికేషన్ ఇచ్చి అక్కడ మెంబర్స్ ఉండడం, వాళ్ళకి 5 మందికి నేను నా బీఫామ్లు ఇచ్చి సింబల్ వచ్చేటట్లు చేయడం, ఇలాంటి గందరగోళం వల్లనే ఇప్పుడు మనకు వనపర్తిలో 2 వార్డులలో కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా పోయింది. ఆ పరిస్థితులలో పార్టీ అధిష్టానం ఫోన్ చేసి అక్కడ ఏం చేస్తావో ఏంటో నాకు తెలియదు, 1:30కి మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ చేసి ఏం చేస్తావో మాకు తెలియదు, అక్కడ పార్టీ గెలవాలి, ఎలాగైనా అన్ని చోట్ల మనం కంటెస్ట్ చేయాలి, ఆ గందరగోళం ఏందో క్లియర్ చేయండి అని నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను రంగంలోకి దిగి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఆ నిర్ణయాలు ఏంటంటే ఫైనల్గా పార్టీ గెలవడం ఇంపార్టెంట్ అన్నదే ఇది. వాటికి డీసీసీ అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ పరిస్థితులలో మీకు అంతా తెలుసు. అయితే ఆ క్రమంలో ఆ టికెట్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఎంపీ మల్లురవి గారు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ముందు ఏ పరిణామాలు జరిగినా కూడా ఒక్కసారి బీఫామ్ చేత అంది ఎవరికైతే హస్తం గుర్తు వస్తుందో వాళ్ళే పార్టీ మనుషులు, వాళ్ళే పార్టీ క్యాండిడేట్లు, అది ఏదైనా జరిగిండొచ్చు. దాని తర్వాత బీఫామ్ వచ్చిన తర్వాత ఎవరు కానీ పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడడానికి, పార్టీకి అగెన్స్ట్గా వెళ్ళడానికి కానీ, స్పెషలీ ఈ జిల్లాకి నెంబర్ 1 పార్టీ పరంగా వచ్చిన తర్వాత ప్రథమ పౌరునిగా పార్టీ పరంగా ఉండేది జిల్లా అధ్యక్షుడు. అలాంటి జిల్లా అధ్యక్షుడి పైననే డైరెక్ట్గా ప్రెస్కి ఎక్కి వ్యాఖ్యలు చేయడం కానీ, పార్టీని మేము వ్యతిరేకంగా వెళ్ళి పోటీ చేస్తామని చెప్పి చెప్పడం కానీ, ఇవన్నీ తీవ్రంగా వ్యతిరేకించబడతాయి, ఖండించబడతాయి. అధిష్టానం దృష్టికి వెళ్ళి అప్పుడే నాకు యాక్షన్ తీసుకోవాలి, ఎవరైతే క్యాండిడేట్స్ మేము యాంటీ కాంగ్రెస్ అని చెప్పి డైరెక్ట్గా లైవ్గా మాట్లాడడం, మేము కాంగ్రెస్ రెబల్స్ అని చెప్పి ప్రచారం చేసే వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని నాకు వచ్చినా కూడా అధ్యక్షునిగా అలాంటిది ఏం చేయకుండా ఇక్కడ ఆల్రెడీ చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఈ వాట్సాప్ మీడియా అయితే ఏంటి అంటే సోర్సెస్ లేని పీపుల్ క్రియేట్ చేస్తున్న గందరగోళం అయితే ఏంటి, ఈ గందరగోళంలో ఇప్పటికే చాలా గందరగోళం ఉంది, పార్టీ డిస్టర్బ్ అవుతుందన్న అందరికీ తెలుసు. కానీ ఫైనల్గా అధ్యక్షుడిగా నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పార్టీ రూల్ ప్రకారం పిసిసి ప్రెసిడెంట్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, స్థానిక ఎలక్షన్స్లో డీసీసీ ప్రెసిడెంట్ అక్కడ పార్టీని గెలిపించే బాధ్యత లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్తో కలిసి నిర్ణయం తీసుకొని ఫైనల్గా టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబడుతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల రాష్ట్రం మొత్తం అలాగే జరిగిన ఇక్కడ కూడా పార్టీకి అగేన్స్ట్గా ప్రచారం చేయడం, వాటి గురించి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ కలెక్ట్ చేసాం. ఈ ప్రాసెస్లో ఎవరెవరు పార్టీకి అగేన్స్ట్ వెళ్ళారో మీడియా ముఖంగా క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళు ఎంతటి వారైనా క్షమించేది ఉండదు. పార్టీకి అగేన్స్ట్గా వెళ్ళిన పైన క్రమశిక్ష చర్యలు తప్పకుండా ఉంటాయి. అది ఎంతటి వారైనా చెప్తున్నాను. ఇంకోటి సరే ఏదైతే ఏంటి, ఇది ఒక ఇంత ప్రత్యేకమైన ఇదిలో గద్వాల ప్రజలు ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా కూడా గద్వాల ఒకటే, ఎందుకు అభివృద్ధి ఆగింది 20 ఏళ్ళ నుంచి అంటే కొందరు వ్యక్తులు ఆ సిస్టాన్ని అనేది బ్రేక్ చేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే నుంచి కానీ ఒక కనెక్షన్ లేకుండా నేనే ఇక్కడ ఒక నియంత అనే విధంగా గతంలో ఉన్న నాయకులు అభివృద్ధి చేయకుండా గద్వాల పట్టణాన్ని ఆపారని చెప్పారు. ఆ రోజు మేము మాట ఇచ్చాం, రాబోయే నాయకత్వంలో ఎంతోమంది యువకులు వచ్చారు, అనుభవం ఉన్న వాళ్ళు వచ్చారు. వీళ్ళందరి కాంబినేషన్లో జయలక్ష్మి గారి నాయకత్వంలో శంకరన్న లాంటి అనుభవజ్ఞ వారి నాయకత్వంలో మిగతా కౌన్సిల్ మెంబర్స్ అందరితో కలిసి గద్వాల అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీరు ఏమి హామీలు ఇస్తారో ఇవ్వండి, లోకల్గా ఇచ్చి నాకు క్లియర్గా చెప్పండి, ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేయండి. రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మనమే గవర్నమెంట్లో ఉంటాం, ఈ 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ కావాలో మేము క్లియర్గా చేసిస్తాము, మీకు అధికారాలు ఇస్తున్నామని చెప్పి ఆయన అమెరికాలో ఉన్నప్పుడే వీడియో కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా మాట్లాడి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము మాట ఇచ్చాం గద్వాల ప్రజలకి. దాని ప్రకారం
గద్వాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజాప్రభుత్వంలో మీరు ఎప్పుడు చూడని వేసి వాళ్ళు ఎప్పుడు చేసినట్లుగానే ఏదో ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ వాళ్ళను ఏదో తీసుకొచ్చి మేము ఫామ్ చేస్తామంటే 11 నుంచి 19 రీచ్ అవ్వాలంటే 8 కావాలి. ఆ 8 సీట్లు మరి వాళ్ళు ఎలా అనుకున్నారో నాకు తెలియదు. ఇంకో సైడు 7 సీట్లు ఉన్న బీజేపీ కూడా మేము ఫామ్ చేస్తామని చెప్పారు. అది ఎలా ఫామ్ చేస్తారో తెలియదు. అంటే వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు, ఒక గందరగోళమైన పరిస్థితి క్రియేట్ చేసి ఎన్నో ప్రలోభాలు గురి చేసినా కూడా మా కౌన్సిలర్లు మా పార్టీకి అనుబంధంతో పార్టీతోనే మేము ఉంటామని చెప్పిన ఇండిపెండెంట్స్ ఎంఐఎం వాళ్ళు పార్టీ తరఫున డైరెక్ట్గా విప్పు జారీ చేసి కాంగ్రెస్కే మద్దతుగా ఉండాలని చెప్పిన వైనం చూస్తే ప్రజలకి మొత్తం ఈరోజు అర్థమై ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది గట్టిగా ఉంది. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ ఆయన సపోర్ట్ ఉంది. అదేవిధంగా అధిష్టానం నుంచి మల్లు రవి గారు కూడా వచ్చి క్లియర్గా సపోర్ట్ చేసి ఇక్కడ మేము స్ట్రాంగ్గా ఉన్నాం, పార్టీ మొత్తం ఒకటే అనేది ఉంది. అయితే పార్టీ లైన్లో లేకుండా మేము మా ఇంట్లోనే కూర్చుంటాం, మా ఇంటికే బీఫామ్లు వస్తాయి, మా కాళ్ళ దగ్గరికే బీఫామ్లు వస్తాయి అన్న వాళ్ళ భ్రమని ఆ రోజే పటాపంచలు చేస్తా అని చెప్పాను. ఈరోజు చేసి చూపించాను. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు టైం లేకపోవడం వల్ల కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేదు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా క్లియర్ పార్టీ తరఫున ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఉండి ఆ విధంగానే సిస్టమేటిక్గా ఈసారి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒకటే వర్గం ఉంటుంది, కాంగ్రెస్ వర్గం. మీరు కాంగ్రెస్ రూల్స్ పాటించి మీకు ఒక ఉద్యోగం ఉంది, ఒక టికెట్ కావాలంటే ఫస్ట్ క్రైటీరియా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకోకుండా ఎవరో చెప్పారు మీకు వస్తాయి, మీ ఇంటికి వస్తామంటే మీరు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా రావు, అది మర్చిపోండి. సో పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఈ పార్టీ ఆఫీస్ మనందరిది, నాదొక్కందే కాదు. జిల్లా పార్టీ ఆఫీస్ మొదటిసారిగా పెట్టినాం. ముందు ఈ వ్యవస్థ లేదు, ఇంట్లోనే ఆఫీస్ నడిచేది. ఇది నా ఇల్లు కాదు, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇల్లు వేరే ఉంది. ఇది పార్టీ ఆఫీస్. ఈ పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ మెంబర్షిప్ ఉన్న ఎవరైనా, ఇది మన దేవాలయం, ఎవరైనా వాళ్ళకి వాళ్ళు రావచ్చు. దేవాలయానికి ఏమి దేవుడు బొట్టు పెట్టి పిలవడు. మనది ఉంది అని అంటే మనం పోతాం. కాంగ్రెస్ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఇక్కడ ఉంటుంది. నేను మన చైర్మన్ అమ్మకి, మన వైస్ చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షులలాగా ఆయన ఉన్నారు పార్టీ లైన్లో. సో మిగతా నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన పార్టీ ఆఫీస్, హస్తం గుర్తు మనకి అవకాశం ఇచ్చింది. దాని పరంగా ప్రోటోకాల్ ఫాలో కండి. మీరు అందరికీ ఆదర్శంగా నిలబడండి. కొందరు వ్యక్తులు గద్వాల్లో చూస్తున్నాను, ప్రోటోకాల్ లేకుండా బ్యానర్లు వేయడము, వాళ్ళకి నచ్చినట్లుగా వాట్సాప్లలో పెట్టుకోవడం, గద్వాల్లో ఎన్నడూ లేని విధంగా నీచంగా ఒక పర్సనల్ అటాక్స్కి దిగడం. రాజకీయం వేరే, పర్సనల్ లైఫ్ వేరే. వాటి చేయడం ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. కొందరు బయట వ్యక్తులు వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇవన్నీ చేస్తున్నారు. చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ మహిళకి చైర్మన్షిప్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఒక బీసీ మహిళకి మేము అవకాశం ఇచ్చాం చైర్పర్సన్గా. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్ అన్నారో ఆ ప్రకారం టికెట్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బహుజనవాదం అంటే మాది. మా సీనియర్ నాయకులు బి శంకర్ గారికి వైస్ చైర్మన్ ఇచ్చాం, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇంతకంటే నిదర్శనం ఎక్కడ ఉండదు. మీరు బహుజనులు అని చెప్పి బహుజనులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి. బహుజనులకు ఏదైనా పని చేసే కార్యక్రమం చేయండి. ఈ రెచ్చగొట్టి గద్వాల ప్రజల్ని, నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీని మీరు మోసం చేయలేరు. ప్రజలకు అన్నీ తెలుసు. ఇది ఇక్కడితో ఇది ఆపేస్తే అందరికీ మంచిది. లేదు ఇలాగే విభజించి మేమేదో వ్యాఖ్యలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి నోరు తెరిస్తే అబద్ధాలు, కార్యకర్తల్ని మోసం చేయడం, ప్రజల్ని మోసం చేయడం, ఇది ఇంకోటి ఈ మీడియా పరంగా ఇంకోటి చెప్తున్నాను. గద్వాల్లో జిల్లా పార్టీ ఆఫీస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది నాకు తెలిసి మీడియాలో ఇది 3వసారి చెప్తున్నాను. ఎవరో ఏదో చెప్పిన మాటలు నమ్మకండి. ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఇంపార్టెంట్.
ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఎవరైనా పార్టీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే, పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు. నేను పార్టీ మనిషిని, ఎవరు మనిషిని కాదు. ఎవరైనా ఇప్పుడు చెప్తున్నా క్లియర్గా, ఆ రోజు చెప్పినా టికెట్లు ఇచ్చేది నేనే అన్నా, బీఫామ్ల మీద నేనే సంతకం పెడుతున్నా అన్నా, అది నేను క్లియర్గా చెప్తున్నా, టికెట్లు ఇచ్చింది నేనే. అది ఎవరికెన్ని పోవాలా ఏంటి వ్యక్తులకు అనేది ఉండదు. నాకు అధిష్టానం ఫోన్ చేసినప్పుడు కూడా ఎవరికెన్ని ఇస్తున్నారంటే అలా నెంబర్లు చెప్పి నాకు అడగండి. పార్టీలో ఎవరు ఏంటి అనంటే ఆ డివిజన్స్ మీరు నాకు పెట్టకండి, బయట ఏదన్నా ఉండొచ్చు అని చెప్పి. అదేవిధంగా బీఫామ్ల మీద సైన్ చేసిన, బీఫామ్లు ఇచ్చినాం, గెలిపించుకున్నాం. ఈరోజు నేను మొత్తానికి అధ్యక్షుడిని, కానీ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కావడం వల్ల, డిస్టిక్ ఆఫీస్ ఇక్కడ ఉండడం వల్ల, ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల, నా అవసరం ఇక్కడ ఉండడం వల్ల మ్యాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేశాము. అక్కడ మా సీనియర్ నాయకులు, ఏఐసిసి సెక్రటరీ పెద్దలు, ఆయన అక్కడ నాకు ధైర్యం ఇచ్చారు. నేను ఇక్కడ హ్యాండిల్ చేయగలను, నీ అవసరం ఉంటే తప్పకుండా పిలుస్తామని చెప్పాం. మేము రెగ్యులర్ ఫోన్ టచ్లో ఉన్నాం. ఏ అవసరం ఉన్నా నేను ఆయన క్లియర్ కోఆర్డినేషన్లో ఉన్నాం. సంపత్ గారు, అది విప్స్ అయితే ఏంటి, బీఫామ్లు అయితే ఏంటి, సెలక్షన్ టైంలో కూడా అక్కడ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం. ఎవరు క్యాండిడేట్లు ఉండాలి, ఏముండాలి, నాకు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నా కూడా లేదు, ఒకరి చేతిలో ఆయన అక్కడ కంటెస్ట్ చేసి 2014 నుంచి ఆయనకి గ్రిప్ ఉండడం వల్ల ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈజీగా అవుతుంది అని చెప్పి మేము అక్కడ మా సంపతన్న నమ్మి ఏఐసిసి సెక్రటరీకి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు అల్లంపూర్ దగ్గరకు వచ్చి 5 ఓట్లతో ఒకటి యునానిమస్ అవ్వడం వల్ల బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉండి, సమానంగా వచ్చిన ఎక్స్ అఫీషియో ఓటుతో వాళ్ళు అక్కడ కైవసం చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్. ఐజా విషయంకి వచ్చేసరికి అది మరి ఏం జరిగిందో తెలియదు. సర్వేలు మొత్తం మాకు ఫేవర్లో ఉండే, మరి కొన్ని బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఖర్చు అనుకోండి, మిగతా ఇదే అనుకోండి, కారణాలు ఏదైతే ఏంటి యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రజలు బీఆర్ఎస్ తరఫు తీర్పునిచ్చారు. దాని గురించి కూడా సమీక్ష చేస్తాం, ఏం జరిగింది అనేది, ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది. ఇంకా వడ్డపల్లి విషయం అయితే మీకు తెలుసు. ఈ ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఇండియా బ్లాక్లో భాగము. సరే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది, 10 చోట్ల కొట్లాడి ఒక చోట మాకు వచ్చింది, బీఆర్ఎస్కి ఒక చోట వచ్చింది. అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల వడ్డపల్లి సీని గారు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వాళ్ళ వర్గం అనేది గెలిచింది. దాని తర్వాత వాళ్ళు వెంటనే మనం ఇండియా బ్లాక్లో ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మా అన్న సంపత్ అన్నతో కలిసి వీటి గురించి ఏం జరిగిందని సమీక్ష చేసుకొని రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్లో ఇలా జరగకుండా ఓ సిస్టమేటిక్ వేలో ఇక్కడి నుంచే, ఈ ప్రజా బంగ్లా నుంచే, డిస్టిక్ పార్టీ ఆఫీస్ నుంచే ప్రతి ఒక్కరు ఆశావాహులందరి నుంచి ఓ 4-5 అప్లికేషన్స్ తీసుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీకి కుల సమీకరణలు అయితే ఏంటి, అక్కడున్న స్థానిక పరిస్థితులు అయితే ఏంటి, నాయకత్వం అయితే ఏంటి, సమిష్టిగా అందరికి వెళ్ళి రాబోయే ఎలక్షన్స్లో ఇలా జరగకుండా అల్లంపూర్లో కూడా నా సమయం ఇచ్చి ఇలా జరగకుండా చూస్తానని చెప్పి పత్రికా ముఖంగా నేను మాటిస్తున్నాను. దాన్ని కానీ మీనాక్షి నటరాజన్ గారు కానీ, ఎంపీ గారు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మిగతా నాయకులందరూ గద్వాల్ని రక్షించడం కోసం, గద్వాల ప్రజల్ని రక్షించడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాం.